తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అంచనాల పెంపు అనే అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ అత్యంత కీలకమైన నిర్ణయంతో నిన్న తీసుకున్న 5 రిజర్వాయర్ల ప్రాజెక్టులను ఏదైతే అంచనాలు పెంచిందో దాదాపుగా 20,000 కోట్ల రూపాయల అదనపు భారం తెలంగాణ ప్రజల మీద మోపబడ్డది. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విడతల వారీగా ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద అంచనాలను పెంచుతూ కొత్త టెండర్లను పిలిచి కమిషన్లను పొందే అనే ఒక మార్గాన్ని ఎంచుకొని ఈనాడు ముఖ్యమంత్రి గారు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా 2 అంశాలను తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమం సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చుట్టూతో ఎవరున్నారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన చుట్టూతో ఎవరున్నారు, ఆ తర్వాత ఈ 2.5 సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయాలు ఏంటివి, రాబోయే 2 ఏళ్ల కోసము ఈనాడు ముఖ్యమంత్రి గారు ఏ రకమైన నిర్ణయాలు సమీక్షలు చేస్తుందో తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమం సందర్భంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కుడి పక్కన ఎడమ పక్కన జయశంకర్ గారు, కోదండరామ్ గారు, విమలక్క, గద్దర్, గోరటెంకన్న, మందకృష్ణ మాదిగ ఇలాంటి తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని ఆకాంక్షించిన వాళ్ళు ఆనాడు చంద్రశేఖరరావు గారు చుట్టుపక్కల ఉండేవాళ్ళు. ఆనాడు తన చిత్తశుద్ధితో ఉద్యమం చేసినా చేయకపోయినా తెలంగాణ రాష్ట్రం రావాలని బలమైన ఆకాంక్షతోటి ఈ ఉద్యమకారులందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్న అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలకడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్కసారి గమనించవలసిన అవసరం ఉన్నది. ఈనాడు చంద్రశేఖరరావు గారికి కుడి భుజం ఎడం భుజంగా ఎవరు కనిపిస్తున్నారో, ఆయన చుట్టూతో ఎవరున్నారో కూడా తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పక్కన కేవీపీ రామచంద్రరావు, ఇంకో పక్కన చిన్నజీయర్ స్వామి, ఇంకో పక్కన మెగా కృష్ణారెడ్డి, లేకపోతే ఆనంద్ సాయి ఆర్కిటెక్టు, లేకపోతే మై హోమ్ రామేశ్వరరావు, వీళ్ళందరూ కూడా ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమం సందర్భంలో తెలంగాణ రావాలని కానీ, తెలంగాణ కావాలని కానీ, తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని కానీ, లేదా తెలంగాణ ఉద్యమం సందర్భంలో అమరులైన పిల్లలను వాళ్ళ కుటుంబాలను కనీసం పరామర్శించిన పాపాన పోలేదు. కానీ ఇవాళ ఏ విద్యార్థులైతే ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ కోసం త్యాగాలు చేసిందో ఆ త్యాగాలు చేసిన కుటుంబాలను ఈ 2.5 సంవత్సరాలలో ఏ ఒక్క సందర్భంలో కూడా చంద్రశేఖరరావు గారు పరామర్శించే ప్రయత్నం చేయలేదు. ఒక శ్రీకాంతాచారి కుటుంబం ఉండొచ్చు, యాదయ్య కుటుంబం ఉండొచ్చు, ఈశాన్ రెడ్డి కుటుంబం ఉండొచ్చు, ఎవరిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పలకరించిన పాపాన పోలేదు. ఉద్యమ సందర్భంలో కోదండరామ్ గారి నాయకత్వం అవసరమైంది చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడానికి. వచ్చిన తెలంగాణలో కమిషన్ల కోసం కేవీపీ నాయకత్వం అవసరమైంది ఈరోజు చంద్రశేఖరరావు గారికి. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ అని చెప్పుకున్న కేవీపీ రామచంద్రరావు గారు ఈరోజు చంద్రశేఖరరావు గారి పక్కన చేరి తెలంగాణలో ఉండే అన్ని ప్రాజెక్టులను ఆనాడు జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసిండని ఆరోపణలు ఎదుర్కొన్న కేవీపీ రామచంద్రరావు ఈరోజు కేసీఆర్కు కుడిభుజంగా మారి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద సాగునీటి ప్రాజెక్టుల ముసుగులో ఈరోజు 1,000 కోట్ల దోపిడీకి తెరలేపిండ్రు. ఇవాళ చంద్రశేఖరరావు గారి వ్యవహార శైలి చూస్తుంటే మన భక్త రామదాసు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన సందర్భంగా ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఆ సన్మానం ఎవరికయా అంటే తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళు కాదు, తెలంగాణ ప్రాజెక్టుల కోసం అహర్నిశలు కష్టపడ్డ విద్యాసాగర్ రావు గారు కాదు, వారు సాగునీటి రంగ నిపుణులుగా
ప్రభుత్వ సలహాదారుడుగా ఉండి తెలంగాణకు ఎంతో సేవ చేసిన రిటైర్డ్ ఇంజనీర్లు కాదు, ఆయన సన్మానం చేసింది మెగా కృష్ణారెడ్డికి. మెగా కృష్ణారెడ్డి సన్మానం కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన కరీంనగర్ జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా నుంచి వందల బస్సులు పెట్టి వేల మందిని తరలించి వేల మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి మెగా కృష్ణారెడ్డిని సన్మానించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బరి తెగించిందంటే కమిషన్లు ఇచ్చే వాళ్ళకి రాష్ట్రంలో ఎంత ప్రాధాన్యత ఉందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మెగా ఇంజనీరింగ్ కంపెనీ భక్త రామదాసు ప్రాజెక్టు నిర్మించిండ్రు, మేము వాటి యజమానులను సన్మానం చేస్తున్నామని చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో వందల ప్రాజెక్టులను కొన్ని వందల కంపెనీలు నిర్మించినాయి. ఎన్నడైనా కంపెనీల యజమానులను సన్మానం చేసిన చరిత్ర ఉన్నదా? నాగార్జున సాగరు, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి, జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మెగా ప్రాజెక్టులను తెలంగాణలో నిర్మాణం జరిగింది. ఎప్పుడైనా ప్రాజెక్టుల యజమానులను సన్మానించడానికి, ఈ కంపెనీ వ్యాపార సంస్థల యజమానులను సన్మానించడానికి ఏ రోజైనా ఏ ముఖ్యమంత్రి అయినా బహిరంగ సభ పెట్టిందా? మీరు ఇవాళ మెగా ఇంజనీరింగ్ అనే ఒక వ్యాపార సంస్థకు సంబంధించిన యజమానిని, ఆయనకు అన్ని రాష్ట్రాలలో వ్యాపారాలు ఉన్నాయి అనుకుందాం, అన్ని రాష్ట్రాలలో ఆయన వ్యాపారాలు చేసుకొని లాభాపేక్ష కోసం సంస్థను నడుపుకొని ప్రాజెక్టులను టెండర్లలో తీసుకొని పనులు పూర్తి చేసిండు. అది ఆయన బాధ్యత, అది ఆయన వ్యాపారం. ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పుడు, ప్రభుత్వం టెండర్ పిలిచినప్పుడు, టెండర్లో ఆయన సక్సెస్ఫుల్ బిడ్డర్గా వచ్చినప్పుడు ప్రాజెక్టులు నిర్మించడం అనేది ఆయన బాధ్యత. నిర్మించిన ప్రాజెక్టులలో లాభం పొందడం అనేది ఆయన వ్యాపారం. అలాంటి మెగా కృష్ణారెడ్డిని మీరు సన్మానించారు, మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఏం చెప్పారు తెలంగాణ ఉద్యమం సందర్భంలో? ఆంధ్ర పార్టీలు, ఆంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణలో మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోషి పెడుతున్నారు, తెలంగాణను జలగల్లా పట్టి పీడిస్తున్నారు, తెలంగాణ సొమ్మును మొత్తం దోపిడీ చేస్తున్నారు ఆంధ్ర కాంట్రాక్టర్లని మీరు పదే పదే తిట్టిండ్రు. ఇవాళ ఆంధ్ర కాంట్రాక్టర్లని చెప్పబడే ఈ కాంట్రాక్టర్లను వేల మందిని తెలంగాణ ఉద్యమకారులను తరలించి కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి తరలించి ఖమ్మం జిల్లాలో మీరు సన్మానం చేసిందంటే మీరు ఎవరి పక్షాన ఉన్నారో ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని గమనిస్తున్నది. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి చేసిందనే ముసుగులో ఆంధ్ర కాంట్రాక్టర్లను మీరు సన్మానించిందంటే వారిచ్చే కమిషన్లకు లాలూచిబడి ఈరోజు మీరు వాళ్ళని సన్మానించే పరిస్థితికి వచ్చింది. ఒక్కసారి ఇది చూడండి, ఇంత బాహటంగా మెగా కృష్ణారెడ్డిని ముఖ్యమంత్రి గారు సన్మానిస్తుండ్రు. ముఖ్యమంత్రి గారు మెగా కృష్ణారెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టి ఆయన పక్కన చేతులు కట్టుకొని నిలబడ్డాడంటే ఒక ఉన్నతాధికారి ముందల బంట్రోతు ఏ విధంగా అయితే పక్కనే నించున్నాడో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మెగా కృష్ణారెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టి ఆయన పక్కన చేతులు కట్టుకొని నిలబడ్డాడంటే తెలంగాణ ఏ దిశగా ప్రయాణిస్తుందో, ఈ 2.5 సంవత్సరాలలో మెగా కృష్ణారెడ్డి లాంటి కాంట్రాక్టర్లు తెలంగాణలో ఏ విధంగా అధికారాన్ని చెలాయిస్తున్నారో ఈ ఒక్కసారి ఈ ఫోటోని తెలంగాణ సమాజం చూడవలసిన అవసరం ఉన్నది. నేను అడుగుతున్నా, ఇవాళ నిజంగానే ముఖ్యమంత్రి గారు తెలంగాణ కోసం మొదటి బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి కుటుంబాన్ని ఎప్పుడైనా పిలిచినవా? నిత్య నిలువున పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న యాదయ్య కుటుంబాన్ని ఎప్పుడైనా పరామర్శించినవా? నిజామాబాద్ ఉప ఎన్నికలలో డి శ్రీనివాస్ ఓడిపోతే మైసమ్మ తల్లికి ఆత్మ బలిదానం చేసుకుంటున్న ఈశాన్ రెడ్డి కుటుంబాన్ని ఎప్పుడైనా నువ్వు పలకరించినవా? ఉప ఎన్నికలలో డి శ్రీనివాసు నిజామాబాద్లో ఓడిపోతే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ సాక్షిగా మైసమ్మ తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఈశాన్ రెడ్డి తన ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఎక్కడో తను మొక్కుకున్నా అని చెప్పి తను మొక్కుకున్న మొక్కును తీర్చుకోవడానికి తన ప్రాణాలను బలిదానం ఇచ్చిన ఈశాన్ రెడ్డి కుటుంబాన్ని ఎప్పుడైనా పలకరించినవా? ఈ 2.5 సంవత్సరాలలో ఎవరినైనా సన్మానించినవా నువ్వు? ఇవాళ మాత్రం వ్యాపారం చేసుకుని మెగా కృష్ణారెడ్డిని సన్మానించి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, ఆంధ్ర కాంట్రాక్టర్లను నువ్వు దూషించిన
నేరగాళ్ళ దగ్గర దోపిడీదారుల దగ్గర అని నువ్వు ఎవరి మీద అయితే ఆరోపణలు చేసినావో వాళ్ళ కాళ్ళ దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా. ఇదే కాదు, ఇవాళ మీరు 100 రోజులు 1000 గంటలు ఆలోచన చేసి సాగునీటి పారుదల నిపుణులు ఇంజనీర్ల కంటే ఎక్కువ ఆలోచన చేసి ఈ రాష్ట్ర ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కంటే మా ముఖ్యమంత్రి గారు ఇంకా మేధావి అని మీ పార్టీ వాళ్ళు పదే పదే చెప్పిండ్రు. మీరు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరు మీద శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా దాదాపుగా అరదినము ఏకదాటిగా ఉపన్యాసాలు ఇచ్చారు. అందులో భాగంగానే ఈ కొండపోచమ్మ రిజర్వాయర్లు 1 టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచడం జరిగింది. 2015లో మీరే జీవో ఇచ్చిండ్రు, 129వ జీవో. ఈ జీవో సారాంశం ఏంటంటే కొండపోచమ్మ రిజర్వాయర్లు 1 టీఎంసీ నుంచి 21 టీఎంసీకి పెంచినము. ఈ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయండి అని జీవోలో ఉన్న సారాంశం. నేను ఈ రోజు అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇవాళ 21 టీఎంసీల కోసం నిర్మించి కాంట్రాక్టర్కి ఇచ్చి పనులు ప్రారంభించమన్న జీవోను ఈ 21 టీఎంసీలను ఈ నిన్నటి మంత్రివర్గ సమావేశంలో 7 టీఎంసీలకు మీరు తగ్గించడం జరిగింది. కొండపోచమ్మ రిజర్వాయర్ను గతంలో మీరు ఎందుకు 1 టీఎంసీ నుంచి 21 టీఎంసీకి పెంచి మీరు ఆదేశాలు ఇచ్చిండ్రు? నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో 21 టీఎంసీల నుంచి మళ్ళీ 7 టీఎంసీలకు తగ్గించిండ్రు. ఎందుకోసం తగ్గించిండ్రు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. నాకున్న సమాచారం మేరకు, నాకున్న ఆధారాల మేరకు కావేరీ సీడ్స్ భాస్కర్ రావు గారు అనే కేసీఆర్ గారి అత్యంత సమీప బంధువుది 265 ఎకరాల భూమి 21 టీఎంసీలతో నిర్మిస్తే ఆయన భూమి ముంపుకు గురవుతున్నది. ఇవాళ భాస్కర్ రావు గారికి ఇబ్బంది కలగకుండా కేసీఆర్ బంధువుకు నష్టం జరగకుండా ఉండడానికి ఇవాళ 21 టీఎంసీల నుంచి 7 టీఎంసీలకు కొండపోచమ్మ రిజర్వాయర్ను తగ్గించడం జరిగింది. ఇవాళ తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. పాత్రికేయ మిత్రులు కూడా ఆలోచన చేయాలి. 21 టీఎంసీలతో కొండపోచమ్మ ప్రాజెక్టును నిర్మిస్తే 5400 ఎకరాల భూసేకరణ అవసరం పడుతుంది. ఇవాళ 21 టీఎంసీ నుంచి 7 టీఎంసీలకు తగ్గిస్తే 4800 ఎకరాల భూసేకరణ అవసరం పడుతుంది. 14 టీఎంసీల ప్రాజెక్టును తగ్గిస్తే 600 ఎకరాల భూమి మాత్రమే మిగులుతుంది. 14 టీఎంసీలను పెంచుకుంటే అదనంగా 600 ఎకరాలు నువ్వు ఇచ్చిన జీవో ప్రకారం నిర్మిస్తే అదనంగా 600 ఎకరాల భూమి. ఈ 600 ఎకరాల భూమి ఏదైతే మిగులుతుందో అందులో 265 ఎకరాలు కావేరీ సీడ్స్ కు సంబంధించిన భాస్కర్ రావు గారిది. ఇవాళ మీరు ఈ ప్రాజెక్టులో 14 టీఎంసీలు తగ్గిస్తే మీరు మిగిలిస్తున్న భూమి, ముంపుకు గురి కాకుండా కాపాడుతున్న భూమి కేవలం 600 ఎకరాలు మాత్రమే. కానీ అదే మల్లన్న సాగర్, ఆ పక్కన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే నిర్మిస్తుందో 50 టీఎంసీలతోని 7249 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 7300 కోట్ల రూపాయలతో మీరు ఏదైతే నిర్మిస్తున్నామని చెప్తున్నారో మల్లన్న సాగర్ ప్రాజెక్టు, ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్టును 50 టీఎంసీల నుంచి 30 టీఎంసీలకు తగ్గిస్తే 10,000 ఎకరాల భూమి మిగులుతుంది పేదోళ్ళది. ఈరోజు 21,700 ఎకరాల భూసేకరణ 50 టీఎంసీలకు అవసరమైతే ఈ ప్రాజెక్టును 30 టీఎంసీలకు కుదిస్తే కేవలం 11,000-12,000 ఎకరాల భూమి మాత్రమే భూసేకరణ జరుగుతుంది. అంటే పేదవాళ్ల భూమి ఇవాళ 20 టీఎంసీలు తగ్గిస్తే 10 నుంచి 11,000 ఎకరాల భూమి మిగిలించవచ్చు. కానీ ఇవాళ కనికరం లేని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళని 10,000 ఎకరాల భూమిని గుంజుకోవడానికి సిద్ధపడుతున్నారు తప్ప కావేరీ సీడ్స్ భాస్కర్ రావుది 265 ఎకరాల భూమి తీసుకోవడానికి సిద్ధంగా లేడు. రెండవది భూసేకరణే కాదు,
ప్రాజెక్టు అంచనాలలో కూడా తేడాలు ఉన్నాయి. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అంచనాల ప్రకారమే 7 టీఎంసీలకు కొండపోచమ్మ ప్రాజెక్టుకు 19 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంటే ఒక్క టీఎంసీకి 74 కోట్ల రూపాయలే అవుతుంది. అదే ప్రభుత్వం మల్లన్న సాగర్ను 50 టీఎంసీలకు 7,300 కోట్ల రూపాయల ఆమోదం తెలిపింది కదా. ఈ ప్రాజెక్టు కాస్ట్ ఒక్క టీఎంసీకి 145 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే స్పష్టంగా ఒక్క టీఎంసీకి 70 కోట్ల రూపాయల అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుంది. 50 టీఎంసీల ప్రకారము 70 కోట్ల రూపాయలు ఒక్క టీఎంసీకి అయితే 3,500 కోట్ల రూపాయలు అదనంగా మీరు ఏదైతే నిన్న మంత్రివర్గంలో ఆమోదం తెలిపిందో దాని ప్రకారమే ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది. అంటే ఇవాళ ప్రాజెక్టు నిర్మాణంలో 1,000 కోట్ల భారం పడ్డా భూసేకరణలో పేదలది 10,000 ఎకరాలు భూమి గుంజుకోవడానికి సిద్ధపడ్డారు తప్ప మీరు ఇవాళ కొండపోచమ్మను 21 టీఎంసీ నిర్మించడానికి సిద్ధంగా లేరంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని ముంచడానికి, ఎవరిని కాపాడడానికి పనిచేస్తుందో తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. ఇదే కాకుండా ఇవాళ నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీరు ఉద్యమ సందర్భంలో ఏ శక్తులనైతే వీళ్ళు తెలంగాణ సమాజానికి తెలంగాణ ఉద్యమానికి ప్రతీకలు అనుకుండ్రో వాళ్ళందరినీ దూషిస్తుండ్రు. ఉద్యమ సందర్భంలో మీరు ఎవరినైతే దూషించిందో, ఎవరైతే తెలంగాణను దోసుకుంటుందని చెప్పిందో, ఎవరైతే తెలంగాణను పట్టి పీడిస్తున్నారని మీరు చెప్పిందో ఇవాళ మీరు అదే శక్తులతోనే అంటగాగుతున్నారు కదా. ఇవాళ తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు ఉద్యమ సందర్భంలో జయశంకర్, కోదండరాం, గద్దర్, విమలక్క, గోరె వెంకన్న, మందకృష్ణ మాదిగను చుట్టూతో పెట్టుకున్న చంద్రశేఖరరావు గారు ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కమిషన్లు ఇప్పించే కేవీపీ, చిన్నజీయర్ స్వామి, మైహోం రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి, ఈ రకంగా తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఇవాళ కేసీఆర్ పక్కన వీళ్ళే కనిపిస్తున్నారు. మీరు ఈరోజు వ్యాపార యజమాని అయినా, వ్యాపార సంస్థ యజమాని అయినా కృష్ణారెడ్డిని సన్మానించడానికి కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి 1000 మందిని తరలించి అక్కడ సన్మానం చేసింది కదా. మీకు కమిషన్లు ఇచ్చిండు కదా అని చెప్పి కృష్ణారెడ్డికి ఇంత పెద్ద సన్మానం చేయాల్సిన అవసరం ఉందా? ఇవాళ కృష్ణారెడ్డి సన్మానం కోసం ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి 25,000 మందితో మీరు సన్మానం చేసింది కదా. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన కుటుంబాలను కనీసం ఒక్కసారైనా మీరు పరామర్శించరా 2.5 సంవత్సరాలలో? అదే కాదు, ఈ 2.5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు గజ్వేల్ ఫామ్ హౌస్ లో కూర్చొని 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిచిండు. 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లలో 10% కమిషన్ లెక్కేసుకున్న 20,000 కోట్ల రూపాయల ఆదాయానికి దారులు ఏర్పరచుకున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మొదటి 2.5 సంవత్సరాలు నోట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేసిన ముఖ్యమంత్రి గారు. ఇంకా ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ప్రగతి భవన్ పేరు మీద ఒక 10 ఎకరాలలో ఒక గడిని నిర్మించుకొని ఇంకా ఓట్ల కోసం ప్రణాళికలు చేస్తున్నాడు. నిన్న మనం మీరు చూడండి, ముదిరాజులకు బెస్తలకు పంచాయతీ పెట్టాడు, యాదవుల గొల్లలకు కురుమలకు పంచాయతీ పెడుతున్నాడు, ఎస్సీల మాలలకు మాదిగలకు పంచాయతీ పెడుతున్నాడు. అంటే తెలంగాణ సమాజంలో వీళ్ళందరూ కలిసికట్టుగా ఉంటే కేసీఆర్ గారు చేసే అన్యాయాలను, అక్రమాలను, ఆయన అసంబద్ధమైన పాలనను ప్రశ్నిస్తారని చెప్పి ప్రగతి భవన్ పేరు మీద హైదరాబాద్ నడిబొడ్డులో పంజగుట్ట చౌరస్తాలో కూర్చొని కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఓట్ల కోసం ప్రణాళికలు చేస్తున్నాడు. ఈ ఓట్ల కోసం చేసే ప్రణాళికలల్లా తెలంగాణ అభివృద్ధి కోసం ఏమన్నా ఉన్నదా అంటే ఏమీ లేదు. కులాల మధ్యలో చిచ్చు పెట్టి చీలికలు తీసుకొస్తున్నాడు. ఇవాళ మొట్టమొదట తెలంగాణ ఉద్యమం సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని పేదల్ని మభ్యపెట్టిండు. పేదలకు ఒక ఇల్లు ఇయ్యలే కానీ 10 ఎకరాలలో ఆయన మాత్రం గడిని నిర్మించుకున్నాడు. ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం ఇస్తా అని చెప్పింది, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు.
పేద విద్యార్థులకు నిరుద్యోగులకు ఎవరికి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. కానీ ఆయన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు తెచ్చుకున్నాడు. ప్రతి పేదవాడికి, ఎస్సీకి, ఎస్టీకి ప్రతి వాడికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఎవరికి భూమి ఇవ్వలే. ఆయన మాత్రం 100 ఎకరాల ఫామ్ హౌజులు నిర్మించుకున్నాడు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకలు తెలంగాణలో ఎవరైతే కామెడియన్స్లకు తెలంగాణ భాష పెడుతున్నారో, హీరోయిన్లకు మాత్రం ఆంధ్ర భాష పెడుతున్నారని చెప్పి పదే పదే తెలంగాణ సంస్కృతి మీద సినిమా వాళ్ళు దాడి చేస్తున్నారని చెప్పిండ్రు. కానీ వాళ్ళ అదే నాగార్జున, అదే మహేష్ బాబు, లేకపోతే అదే సినిమా వాళ్ళు నీకు కుడి పక్కన ఎడమ పక్కన కూర్చోబెట్టుకుంటున్నావు. ఎక్కడైనా సినిమాలో భావజాలం కానీ భాష కానీ మారిందా? తెలంగాణ వాళ్ళని ఎవరినైనా హీరోలను చేసిరా? తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా వీళ్ళు ఎవరన్నా సినిమాలు తీసిందా? అంటే ఆనాడు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉంటే వాళ్ళు షూటింగ్లు చేయకుండా దాడులు చేసిన మీరు, తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారని చెప్పిన మీరు, ఇవాళ ఏం సంస్కృతి మారిందని ఆ సినిమా వాళ్ళతో అంటగాగుతున్నారో ఇవాళ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఉద్యమం సందర్భంలో కోదండరాంతో తిరిగిన మీరు తెలంగాణను వ్యతిరేకించి రాజ్యసభలో చివరి వరకు పోరాటం చేసిన కేవీపీతో ఎందుకు అంటగాగుతున్నారు? కేవీపీలో ఏం పరివర్తన వచ్చింది? ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టే ఈరోజు తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తెలంగాణ సమాజాన్ని ఉపయోగించుకున్నాడు కేసీఆర్. వచ్చిన తెలంగాణలో సొమ్ములు సంపాదించుకోవడానికి ఆంధ్ర కాంట్రాక్టర్లను, కమిషన్లు ఇచ్చే కేవీపీ లాంటి వాళ్ళను ఈరోజు నమ్ముకున్నాడు. ఇవాళ ఆంధ్ర బ్రాహ్మణులకు ఆడంబరం ఎక్కువ, తెలంగాణ బ్రాహ్మణులకు నిష్ఠ ఎక్కువ అని చెప్పి బ్రాహ్మణులలో కూడా పంచాయతీ పెట్టిన మీరు ఆంధ్ర బ్రాహ్మణుడైన చిన్నజీఆర్ స్వామిని తెలంగాణ కుల గురువుగా మా నెత్తి మీద రుద్దుతున్నారు. మీరు మీ కుటుంబానికి గురువు అయితే పర్వాలేదు, కానీ తెలంగాణ సమాజానికి కుల గురువుగా చిన్నజీఆర్ స్వామిని తెలంగాణ సమాజం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు. అంటే ఏం ఆశించైతే తెలంగాణ కోసం త్యాగాలు చేసిందో, ఏమి ఆశించైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారో వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి. అన్నం ఉడికిందా లేదా అని ఒక్క మెతుకు బట్టి చూస్తే తెలుస్తుంది. చంద్రశేఖరరావు గారి 2.5 సంవత్సరాల పరిపాలన చూస్తే ఏ ఒక్క అడుగు కూడా తెలంగాణ సమాజం కోసం కానీ, తెలంగాణ కోసం త్యాగాలు చేసిన వాళ్ళ కోసం కానీ, లేదా తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కానీ చంద్రశేఖరరావు గారి నిర్ణయాలు, అడుగులు పడలేదు. కేవలం 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిచి 20,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి, ఆయన టీవీ పెట్టుకోవడానికి, ఆయన తెలుగు పత్రిక, ఇంగ్లీష్ పత్రిక, ఉర్దూ పత్రిక పెట్టుకోవడానికి, ఆయన కొడుకులకు 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు సంపాదించుకోవడానికి, ఆయన కుటుంబం పదవులు పొందడానికే ఉపయోగపడ్డది వచ్చిన తెలంగాణ. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రజా పోరు మీద, ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. రేపు వచ్చే 11 రోజు కొల్లాపూర్లో, 15 తారీఖు గజ్వేల్లో, 20 తారీఖు నిర్మల్లో ఈ ప్రజా పోరు మీద, ఈ ప్రభుత్వం మీద పోరాటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ఇవాళ టీఆర్ఎస్ మీద ఏదైతే ప్రజలు పోరాటం చేయాలనుకుంటుందో తెలుగుదేశం పార్టీ పూర్తి సమాయత్తంతో ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలనుకుంటుంది. కలిసి రావాల్సిందిగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేమేమంటున్నామంటే ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని మీరు చెప్పిన తర్వాతనే కొండపోచమ్మ జీవో ఇచ్చారు 21 టీఎంసీలకు. 21 టీఎంసీలను పూర్తి చేయడానికి 5,400 ఎకరాల భూసేకరణ కూడా మొత్తం ప్రణాళికలు సిద్ధమైన భూసేకరణ కూడా మొదలైంది. మీ రీడిజైనింగ్లు ఇచ్చిన జీవోని మీరు ఎందుకు ఉపసంహరించుకున్నారు? 21 టీఎంసీ నుంచి 7 టీఎంసీలకు మీరు తగ్గించారు కదా. 7 టీఎంసీలకు తగ్గించడం వల్ల 5,400 ఎకరాల భూసేకరణ నుంచి 4,800 ఎకరాలకు మాత్రమే భూసేకరణ తగ్గింది. కేవలం 14 టీఎంసీల నీళ్లు నింపడానికి 600 ఎకరాల అదనపు భారం. కానీ ఇవాళ 1 టీఎంసీ ఉన్న మల్లన్న సాగర్ను 50 టీఎంసీలకు పెంచారు. ఈ రోజు పెంచారు. మీరు దాన్ని 30 టీఎంసీలకు కుదిస్తే
10,000 ఎకరాల పేదల భూములు మునుగకుంట ఉంటాయి. పేదల భూములను ముంపును కాపాడి మల్లన్న సాగర్ను 30 టీఎంసీలకు నిర్మించి నువ్వు ఇచ్చిన జీవోనే నీ రీడిజైన్లో భాగంగా ఇచ్చిన కొండపోచమ్మ రిజర్వాయర్ను 21 టీఎంసీలతో నిర్మించు. నీకు కావేరీ సీడ్స్ భాస్కర్రావు గారి భూమి 265 ఎకరాలు పోతే ఎకరాకి 50 లక్షలు మాకు అభ్యంతరం లేదు. నీ చుట్టం కాబట్టి నువ్వు ఎకరాకి 50 లక్షలు ఇచ్చుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ కేవలం భాస్కర్రావును కాపాడడానికి పేదల 10,000 ఎకరాల భూములు గుంజుకుంటావా నువ్వు? నీ రీడిజైనింగ్లో ఉన్న మాయా మంత్రం ఇది. కొండపోచమ్మ రిజర్వాయర్లో 1 టీఎంసీకి 74 కోట్ల రూపాయలే ఖర్చు అవుతుంది. మల్లన్న సాగర్లో 1 టీఎంసీకి 145 కోట్లు ఖర్చు అవుతుంది. ఏది నిన్న ప్రభుత్వం ఇచ్చిన అంచనాల ప్రకారం చెప్తున్నా నేను. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, అన్ని డిపిఆర్లు బహిరంగపరచండి. ఇవాళ మీరు 5 రిజర్వాయర్లు ఏవైతే నిర్మిస్తామని చెప్తున్నారో, నిన్న మంత్రివర్గంలో ఆమోదం పొందిందో ఈ అన్ని ప్రాజెక్టుల డిపిఆర్లు మీరు బహిరంగం చేయండి, చర్చకు పెట్టండి. మీరు మేధావులను పిలవండి. తెలంగాణ సమాజంలో మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. మీరు ఏవైతే రిజర్వాయర్లు నిర్మిస్తున్నాము అని చెప్పి నిన్న మంత్రివర్గం ఆమోదం తెలిపిందో గా డిపిఆర్లు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టులను బహిరంగపరచండి. ఇందులో దోపిడీ లేకపోతే, ఇందులో అవినీతి లేకపోతే, ఇందులో మతలబు లేకపోతే దాన్ని ఎందుకు దాచిపెడుతుంది రాష్ట్ర ప్రభుత్వం? ఇది నిజంగా తెలంగాణ సమాజానికి మంచి చేయడానికి ప్రభుత్వం పూనుకుంటే ఇంత మంచి అవకాశాన్ని బహిరంగంగా చర్చకు పెట్టండి అని మేము అడుగుతున్నాం. కోదండరాం అడిగినా, నేను అడిగినా, ఇంకొకరు అడిగినా, తమ్మినేని వీరభద్రం గారు అడిగినా, చాడా వెంకటరెడ్డి అడిగినా ఏమడుగుతున్నాం మేము? జస్టిస్ చంద్రకుమార్ గారు అడిగినా ఏమడుగుతున్నాం మేము? అయ్యా, మీరు తెలంగాణను బంగారు తెలంగాణ చేయడానికి నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టులను బహిరంగపరచండి, చర్చ చేయండి. చర్చ ద్వారా ఇంకా మంచిగా తక్కువ ధరతోని ప్రాజెక్టులు నిర్మించండి అని మేము అడుగుతున్నాం. మమ్మల్ని అందరినీ తెలంగాణ ద్రోవులు అని తిడుతున్నారు. తెలంగాణ ద్రోవులు అని ఉద్యమ సందర్భంలో తిట్టిన వాళ్ళందరూ ఇప్పుడు నీ పంచన చేరిండ్రు, నీతోనే ఉంటున్నారు. నువ్వు చివరికి ఎంత బర్తగించండి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే 25,000 మందిని పిలిచి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి కమిషన్లు ఇచ్చే కృష్ణారెడ్డిని సన్మానం చేసే స్థాయికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బర్తగించండి అంటే తెలంగాణ సమాజం ఏం ఆలోచన చేయాలని ఒక్కసారి ఆలోచన చేయండి అని అడుగుతుండే పాత్రికేయ మిత్రులను కూడా. మేము అదే అడుగుతున్నాం. నువ్వు మంచి చేస్తే బహిరంగంగా చర్చకు పెట్టు. డీటెయిల్ ప్రాజెక్టుల రిపోర్ట్లు కోర్టుకు కూడా ఇవ్వలే. ఈ రోజు వరకు కోర్టులో ఇన్ని కేసులు పడ్డాయి. నీ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేయమంటే ఈ రోజు వరకు హైకోర్టుకు సబ్మిట్ చేయలే. కోదండరాం గారు అడిగినారు, ఇవ్వలే. శాసనసభలో కాంగ్రెస్, మేము, భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు అడిగినాయి డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ శాసనసభలో పెట్టండి అని, పెట్టలే. ఇక ఏమర్థం చేసుకోవాలో మీరు చెప్పండి. అనుభవజ్ఞులైన పాత్రికేయ మిత్రుడుగా ఇంత రహస్యం అవసరమా? ఇదేమైనా దేశ రక్షణకు సంబంధించిందా, లేకపోతే రాకెట్ సైన్స్ ఉందా ఇందులో ఏమన్నా? ఎవరి కోసం రహస్యంగా పెడుతున్నాడు ముఖ్యమంత్రి గారు? అంటే కేవలం తన కమిషన్లు ఇచ్చే వాళ్ళని కాపాడడానికి, తన బంధువుల భూములు పోకుండా ఆపడానికే ఇది రహస్యంగా పెడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, మేము చర్చకు సిద్ధం. మీరు చేస్తున్న అవినీతి అక్రమాలకు సంబంధించి మీరు చర్చకు రాండి. మీరు నీతి నిజాయితీ పరులు, నిజంగానే మెరుగైన తెలంగాణ సమాజం కోసం ఈ ప్రాజెక్టుల్లో నిర్మిస్తే బహిరంగంగా చర్చకు పెట్టండి. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టులను బహిరంగ చర్చకు పెట్టండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు నిర్మించినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తే ప్రాజెక్టుల దగ్గరనే చర్చలకు ఆనాటి ప్రభుత్వాన్ని మెడలు వంచింది తెలుగుదేశం పార్టీ. ప్రాజెక్టుల దగ్గర చర్చ జరిగింది. అందులో అవినీతి ఉందని మేము ఏదైతే చెప్పినామో అది నిరూపితమైంది. ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు సాగునీటి పారుదల ప్రాజెక్టు మంత్రి గారు హరీష్ రావు గారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞం పేరు మీద దోపిడీ చేసింది, ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని ఒక ముఖ్యమంత్రిగా మంత్రిగా శాసనసభలోనే చెప్పిండు. మేము ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చెప్పింది ఇవాళ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు చెప్తున్నారు. ఇవాళ మేము అదే చెప్తున్నాం. వాళ్ళ అడుగుదాడల్లోనే వీళ్ళు నడుస్తున్నారు. ఆనాటి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసిన
కేవీపీ రామచంద్రరావు ఈరోజు మొత్తం మీద అంతా నడుపుతున్నాడు. తెలంగాణను వ్యతిరేకించిన కేవీపీ రామచంద్రరావు కేసీఆర్కి ఎందుకు ఆత్మబంధువు అయిండు? తెలంగాణ కోసం పోరాటం చేసిన కోదండరాంను కరివేపాకులాగా తీసి పక్కన పడేసి కోదండరాం గారిని నానా దుర్భాషలు ఆడుతున్నారు నీ పార్టీ ఎంపీలు, నీ పార్టీ నాయకులు. కేవీపీలో ఒక్క మాట అయినా అన్నారా ఈ 2.5 సంవత్సరాలలో? కేవీపీతోని దావతులకు తిరుగుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక పత్రిక అయితే బహిరంగంగా ఇంత పెద్ద ఫోటో వేసింది, కేవీపీ కేసీఆర్ కలిసి దావతులకు పోయింది. తెలంగాణ కంటే ముందు కోదండరాంతో తిరిగిన కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత దావతులకు కేవీపీ ఎంబడితో తిరుగుతున్నాడు. తెలంగాణను వ్యతిరేకించిన తెలంగాణ బద్ధ విరోధైన కేవీపీతోని నీకున్న అనుబంధం ఏంది? ఇదే తెలంగాణ ప్రజలకు చెప్పమని అడుగుతున్నాం మేము. నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటుండొచ్చు, తెలుగుదేశం పార్టీ మేము చెప్పబో అనొచ్చు. కానీ తెలంగాణ సమాజానికి చెప్పండి, మామ అల్లుళ్ళు సమాధానం చెప్పండి. తెలంగాణ సమాజాన్ని ఇంకెంతకాలం మోసం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ప్రభుత్వం ఎదురుదాడితో ప్రయోజనం లేదు. ప్రభుత్వం వాస్తవాల ప్రాతిపదికన చర్చకు రావాలి, ప్రజల మధ్యలో కూర్చోవాలి. ప్రజలకు చెప్పండి మీరు ఏం చేస్తున్నారో. ఈ రహస్యాలు, ఈ సన్మానాలు ఇవన్నీ కూడా తెలంగాణ సమాజము సహించదు. ఊరుకునే సమస్యనే లేదు. అవసరమైన మేరకు ఖచ్చితంగా పోరాటం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రెండు మీ కళ్ళకే కనిపిస్తున్నాయి. హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది, ఎవరికి సంబంధం లేదు, ఎవరు లేరు అని చెప్పి. ఇవాళ వాస్తవాలన్నీ పత్రికలు బయటికి తీసినాయి. కాబట్టి దీని మీద విశ్లేషించి ప్రభుత్వం ఏ రకంగా ఉందో. ఇప్పుడు ఒక్కటే మాట, నయీం ఎన్కౌంటర్ అయిన 10 నిమిషాలలో నయీం బెన్ల మిషన్లు పెట్టి నోట్లు లెక్క పెడుతున్నారు. 2-3 రోజులు వరుసగా లెక్క పెట్టారని మీరే టీవీలలో చూపించారు. చివరికి 2 కోట్లు దొరికిందని ఏదో చెప్పింది అసెంబ్లీలో. 2 కోట్లు లెక్క పెట్టడానికి ఎన్ని వందల మంది కావాలి, ఎన్ని మిషన్లు కావాలి? ఎక్కడికి పోయింది దొరికిన సొమ్ము? ఇవాళ అందులో భాగస్వాములపై వెలికి తీస్తే దొరికిన సొమ్ము లెక్కలు చెప్పాల్సి వస్తుంది. అందుకే దొరికిన సొమ్ముకు లెక్కలు చెప్పలే, దొరికిన దొంగలది లెక్కలు చెప్పలే. ఇవాళ ఎవరు అందులో ఉండే అధికారులే ఇక భరించలేక అవి బయట పెట్టారు. అంటే కేసీఆర్ శాసనసభకు చెప్పింది తప్పని ఫోటోలు వెలికి తీయడం ద్వారా కొంతమంది అధికారులైన, నిజాయితీ పరులైన అధికారులని బయట పెట్టారు కదా. శాసనసభలో ముఖ్యమంత్రి గారే స్వయంగా ఎవరికి ఎలాంటి పాత్ర లేదని నయం విషయంలో ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పిన ముఖ్యమంత్రి హోదాలో. ఇవాళ బయటకు వచ్చిన ఆధారాలను చూసి ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి. నన్ను అడిగే బదులు ముఖ్యమంత్రి గారు పత్రికా సమావేశం పెట్టినప్పుడు ఆయనను ప్రశ్నలు అడగడం ద్వారా సమాధానాన్ని రాపడితే తెలంగాణ సమాజానికి ఏమైనా మేలు జరుగుతుంది. ఏ దయాకరావు? ఎర్రబల్ దయాకరావా? అంటే మా ఆయనకు ముందు నుంచి కూడా ఇంట్లో ఉంటే అందులో చీకట్ల కలుచుడు, అందులో ఉంటే ఇంట్లో చీకట్ల కలుచుడు ఆయనకు అలవాటు ఉంది కదా. కాబట్టి నా దృష్టికి అయితే రాలేదు. వచ్చినప్పుడు తప్పకుండా మీకు చెప్తా అని పత్రికలు ఇవాళ రాసినట్టున్నాయి కదా. నాకు సమాచారం లేదు. అది చీకట్లు అప్పుడు కలిసినప్పుడు ఓ పత్రిక బయట పెట్టింది, చీకట్లు ఇప్పుడు కలిసిండని ఇంకో పత్రిక బయట పెట్టింది. ఇప్పుడు ఏదనేది ఇక మీరే విశ్లేషించాలా. కాకపోతే ఆయనకు ఎందులో ఉంటే ఆ కుండ చిల్లు కొట్టడం అనేది ఆయనకు ఉన్న లక్షణం అని గతంలో మీరే చెప్పారు. కాబట్టి అందులో భాగమే అనుకోండి, ఏముంది దాంట్లో పెద్దగా. ఇక్కడ అది ఎందులో ఉంటే అందులో. ఇక్కడ ఉన్నప్పుడు దీనికి కొట్టాడు చీకట్ల పోయి అక్కడ కలిసి, ఇప్పుడు అక్కడ ఉన్నాడు కదా చీకట్లు వచ్చి ఇక్కడ కలిసిండు అని రాసిరు పత్రికలలో. ఇక తెలీదు అది ఏం జరుగుతుందో శివరాకరికి. కానీ అంత స్థాయిలో చెల్లించే స్తోమత మనకు ఉండాలి కదా. మళ్ళీ అదే సమస్య ఉన్నది కదా. అదే చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ మీటింగు ఇప్పటి వరకు మెంబర్షిప్లది కానీ పార్టీ తీసుకున్న కార్యక్రమాలను వారికి జాతీయ అధ్యక్షుడికి వివరించడం, భవిష్యత్ కార్యాచరణ మహానాడు వరకు జరగాల్సిన కార్యాచరణ మీద చర్చించడం. అందులో మేము కొన్ని ప్రతిపాదనలు ఇస్తే వారు సలహాలు సూచనలు వేసి ఈ రకంగా మీరు ముందుకెళ్ళండి అని చెప్పి జాతీయ అధ్యక్షుడిగా వారు మాకు సూచనలు చేశారు.
వారి సూచనల మేరకు కార్యాచరణ తీసుకున్నాం. అందుకే 11 తారీఖు 11 తారీఖు కొల్లాపూర్, 15 తారీఖు గజ్వల్, 20 తారీఖు నిర్మల్ ఈ కార్యక్రమాలన్నిటి కూడా ఫైనల్ చేసుకున్నాం. అందులో భాగంగానే మీకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్టులు, ఈ సన్మానాలు, ఈ కార్యక్రమాలన్నిటిని కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అది ఆ రాష్ట్రానికి సంబంధించింది కదా, మనకెందుకు చర్చ? చాలా అంశాలు చర్చకు వచ్చినాయి. చెప్పగలిగినట్టు మీకు చెప్తాము, వినగలిగినట్టు మేము వింటాం. అట్లా